నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఢిల్లీ మెటా సదస్సుకు లోకేష్ గ్లోబల్ వేదికపై ఏపీ విజన్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేషనల్ లెవెల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా టెక్నాలజీ, అడ్మినిస్ట్రేషన్లో తనకున్న పరిజ్ఞానంతో దేశ రాజధాని ఢిల్లీని సైతం తన వైపు తిప్పుకుంటున్నారు. ఢిల్లీ వేదికగా మెటా లాంటి గ్లోబల్ టెక్ దిగ్గజం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్వేషన్ ఫారం సదస్సులో ఆయన మాట్లాడనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ చేరుకున్న లోకేష్ కు టీడీపీ ఎంపీలు, కూటమి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు నారా లోకేష్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలను అప్రమత్తం చేస్తూనే తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మెటా వేదికపై లోకేష్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో టెక్నాలజీపై అవగాహన ఉన్న అతి కొద్ది మంది యువ నాయకుల్లో లోకేష్ ఒకరు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సామాన్యుడి ముంగిటికే ఎలా తీసుకెళ్లవచ్చో, ప్రభుత్వంలో పారదర్శకతను ఎలా పెంచవచ్చనే విషయంపై తన విజన్ను వివరించనున్నారు లోకేష్. మెటా వంటి ప్రపంచ స్థాయి సంస్థలు లోకేష్ను ఆహ్వానించాయంటే ఇది ఆయన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, ఏపీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు యూత్ ఎంగేజ్మెంట్లో లోకేష్కు ఉన్న నైపుణ్యం ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రపంచానికి మరోసారి తెలియనుంది. ఒకవైపు పాలన, మరోవైపు రాజకీయ సమన్వయం. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నారా లోకేష్ దూసుకుపోతున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.